మతిమరుపు దేవుడిచ్చిన వరం అంటుంటాం కదా, నిజమే కానీ బట్ నాట్ ఆల్వేస్ అనిపిస్తుంది నాకు డిమెన్షియా పేషెంట్స్ని చూసినప్పుడు. వీళ్ళు తనని తానే మర్చిపోతారు. తనతో పాటు లైఫ్లో ఇన్నాళ్ళు ట్రావెల్ చేసిన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ మర్చిపోతారు. ఎవ్వరూ గుర్తుండరు. జీవితం అంటేనే జ్ఞాపకాలు కదా. ఒక మాటలో చెప్పాలంటే డిమెన్షియా పేషెంట్స్ తన జీవితాన్నే తను మర్చిపోతారు. వీళ్ళని చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఈ ప్రాబ్లం ఇంకెవరికి రాకూడదు అనిపిస్తుంది. డిమెన్షియాని ఎర్లీగా ఐడెంటిఫై చేసినట్లయితే డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఈ వార్నింగ్ సైన్స్ ఏంటో చూద్దాం. వీళ్ళు తరచుగా ఇంట్లో వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోయి వాటి గురించి గంటల తరబడి వెతుకుతూ ఉంటారు. మాట్లాడుతూ సడన్గా ఆగిపోయి ఇందాక దేని గురించి మాట్లాడుతున్నాను అని అడుగుతారు. అడిగిందే మళ్ళీ అడుగుతూ ఉంటారు గుర్తులేక. మనకి బాగా ఫెమిలియర్ ప్లేసెస్కి కూడా వాటికి రూట్స్ని మర్చిపోవటం, కన్ఫ్యూజ్ అవ్వటం, బాగా నచ్చిన గేమ్స్కి సంబంధించి రూల్స్, వాటిని ఎట్లా ఆడాలి అనేది కన్ఫ్యూజ్ అవ్వటం, మంత్లీ బిల్స్ పే చేయటం మర్చిపోవటం, ఇదివరకు ఈజీగా చేసిన పనుల్ని కూడా కంప్లీట్ చేయడానికి ఇప్పుడు చాలా ఎక్కువ టైం పట్టాల్సి రావటం, డైరీస్ మెయింటైన్ చేస్తూ ఎక్కువగా వాటిపైన డిపెండ్ అవ్వటం, మర్చిపోకుండా ఉండటానికి సడన్గా ఉన్నట్టుండి నేను ఎక్కడున్నాను, ఇక్కడికి ఎలా వచ్చాను అని కన్ఫ్యూజ్ అవ్వటం, ఫ్యామిలీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఈవెంట్స్ మర్చిపోవటం, ఇవాళ ఏం రోజు, ఏ సీజను అనేవి కన్ఫ్యూజ్ అవ్వటం, ఇట్లా చేస్తూ ఉంటారు. ఆల్జైమర్స్ జనరల్గా 65 years అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఎర్లీ ఏజ్లో కూడా రావచ్చు. పెద్దవాళ్ళే కదా, మతిమరుపు కామనే కదా అని అశ్రద్ధ చేయకుండా పైన మనం డిస్కస్ చేసిన వార్నింగ్ సైన్స్ ఉన్నట్లయితే వెంటనే డాక్టర్కి చూపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.